షాలోమ్ అందరికీ. శ్రమకాల ధ్యాన కూడికలు 10వ దినము దేవుని వాక్యం ఒకసారి ధ్యానిద్దాము. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము 63 దావీదు కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనియున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ప్రియమైన వారులారా, మరి దావీదు ఈ యొక్క కీర్తన రచించాడు. మరి ఈ యొక్క అధ్యాయము పైన మనం చూస్తే, మరి దావీదు యూదా అరణ్యంలో నుండి ఈ కీర్తన రాసినట్లు మనము గ్రహించగలుగుతాం. మరి దావీదు ఈ యూదాయ అరణ్యములందు మరి 2 సార్లు ఆయన ప్రయాణం చేశాడు. మొట్టమొదటిగా సౌలు రాజు మరి తరుముతూ ఉండగా దావీదు యూదా అరణ్యంలో ప్రయాణం సాగించాడు. అదేవిధంగా తన కుమారుడైన అబ్షాలోము తరుముతున్నప్పుడు కూడా ఈ యొక్క యూదా అరణ్యంలో మరి అతను సంచరించాడు. మరి ఈ కీర్తన మరి సౌలు రాజు తరుముతున్నప్పుడా, అబ్షాలోము తరుముచున్నప్పుడు అనేది అయితే క్లారిటీగా లేదు, కానీ యూదయ అరణ్యంలో మాత్రము రచించాడని మాత్రం మనము గ్రహించగలుగుతున్నాం. ప్రియమైన వార్లారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవా నా దేవా అంటున్నాడు. అనగా దేవునితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ఇక్కడ తెలియజేస్తున్న, నా దేవా, ఇదిగో నా యొక్క నీరు లేక నా శరీరము కృషించుచున్నది, నా ప్రాణము నేను చూడాలని ఆశపడుచున్నది, తృష్ణగొని ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అక్కడ నీళ్లు దొరకని ప్రదేశం అది. మరి నీళ్లు దొరకకపోతే శరీరము ఖచ్చితంగా కృషించిపోతూ ఉంటది. మరి అటువంటి సమయంలో సహజంగా ఎవరైనా చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు నీళ్లు అనుగ్రహించవా, ప్రభువా నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు కదా, జీవప్రదాత నీ యొక్క జీవము నాకు దయచేయవా అని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు రాజు చేస్తున్న ప్రార్థన చాలా ఆశ్చర్యకరం. ఏంటంటే, తనకున్న అవసరతను పక్కన పెట్టి, ప్రభువా నా పరిస్థితి ఇది, నాకు శరీరము కృషించిపోతుంది, అయితే నా ప్రాణము నిన్ను చూడాలని తృష్ణగొని ఉన్నది. నా శారీరక అవసరత కన్నా నా ఆధ్యాత్మిక అవసరత నేను ముఖ్యముగా, ఉన్నతముగా, అది కోరదగినదిగా నేను భావిస్తున్నాను అని ఇక్కడ దావీదు రాజు మహారాజు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి మన యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయి? సహజంగా మన అవసరతలు మనము చెప్తూ ఉంటాం దేవునికి. ప్రియమైన వారులారా, ఆ అవసరతలు తీర్చడం దేవునికి చాలా కష్టమైన పని అంటే, ప్రియమైన వారులారా, అది ఎప్పటికీ కష్టమైన పని కాదని మనకి తెలుసు. కానీ మనము దేవునితో అనుబంధాన్ని కొనసాగించడం కన్నా, దేవుని కొరకు మన హృదయము తప్పిస్తున్న పరిస్థితి కన్నా, మన అవసరతల మీద మనకున్న ధ్యాస చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దావీదు మహారాజు మనకు ఒక మాదిరికరమైన భక్తి జీవితాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మీ అవసరతలు పక్కన పెట్టండి, దేవుణ్ణి ఆశ్రయించండి. దేవునితో అనుబంధంలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని మీరు పొందుకోండి అని మనకి తెలియజేస్తున్న విధముగా దావీదు మహారాజు తన యొక్క వ్యక్తిగతమైన భక్తి జీవితాన్ని ఇక్కడ పాట రూపంలో రాశాడు. ఇది మన అందరికీ కూడా చాలా మరి అనుసరించదగిన భక్తి జీవితంగా మనము ఖచ్చితంగా గుర్తించాలి. ప్రియమైన వారులారా, మరి ఒక మాట అంటున్నాడు, వేకువ జామునే నేను నిన్ను వెతుకుతున్నాను. ప్రియమైన వారులారా, సహజంగా దినం ప్రారంభంలో మన యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అంటే, మన యొక్క ప్రాధాన్యతను బట్టే మన ఆలోచనలు ఉంటాయి. ప్రియమైన వారులారా, ఎక్కడికన్నా ప్రయాణం చేయాలనుకోండి, లెగిసిన వెంటనే మన యొక్క ఆలోచన ఏమని ఉంటుంది? ఏం సర్దుకున్నాం, ఇంకా సర్దుకోవాలా, ఏమైనా మర్చిపోయామా, లేకపోతే ఆ యొక్క బస్సో, లేకపోతే ఆ యొక్క ట్రైనో, ఆ యొక్క ఫ్లైటో ఏదైనా దొరుకుతుందా లేదా, లేకపోతే దానికి అందుకోగలమా లేదా, ఇలాంటి రకరకాల ఆలోచనలు చేస్తాం కదా. లేకపోతే మరి అక్కడికి వెళ్ళకి ఏం మాట్లాడాలి, ఇలాంటి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ దావీదు మహారాజు మరి తను ఇక్కడ పరిస్థితి సౌలు తరుముతున్నప్పుడా, లేకపోతే తన కుమారుడైన అబ్షాలోము తరుగుతున్నప్పుడా అయితే క్లారిటీగా లేదు. కానీ ఎక్కడైతేనేమి మనమైతే గ్రహించగలిగేది ఏంటంటే, అతనైతే చాలా శ్రమలో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. కానీ తన యొక్క ప్రాధాన్యత, ఉదయం లెగంగానే ప్రాధాన్యత ఎవరు? దేవుడే. ప్రియమైన వారులారా, మరి నీ ప్రాధాన్యత ఎవరు? ఈ లెంట్ కాలంలో మరి నువ్వు దేవునితో అనుబంధం ఏర్పాటు చేసుకోవాలని, భక్తి చేయాలని చాలా తప్పిస్తూ రెగ్యులర్గా చర్చ్కి అటెండ్ అవుతూ ఉన్నావు కదా. మరి నీ ప్రాధాన్యత దేని మీద ఉంది? ఉదయాన్నే దేన్ని ధ్యానిస్తున్నావు?
ఈ యొక్క ప్రాధాన్యత నిన్ను నడిపిస్తూ ఉన్నది. కష్టమా, ఇరుకుల, ఇబ్బందుల, శోధనల, సమస్యల ఇవి నిన్ను గలిబిలి చేస్తూ ఉన్నాయా? ఏది గలిబిలి చేస్తున్నను నీ ప్రాధాన్యత దేవుడిగా ఉండాలి. అది మాత్రం మనం మర్చిపోకూడదు. దావీదు మహారాజుకి మరి తన ప్రాధాన్యత దేవుడై ఉన్నాడు. మిగతావన్నీ తర్వాత అయ్యున్నవి. ప్రియమైన వారులారా, మనము కూడా అటువంటి భక్తి జీవితాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలని మరి ఈరోజు నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మరి అదే విధంగా కొరహ కుమారులు కూడా తన యొక్క కీర్తనలు ఈ విధంగా రాస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నదని. ప్రియమైన వారులారా, అవును, ఎవరైతే నిజమైన భక్తి చేస్తారో, ఎవరైతే దేవునితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారో, వారికి కష్టాలు వారిని కదిలించవు. కానీ దేవునితో అనుబంధం కొరకు, దేవునితో సహవాసం కొరకు, దేవుని మాట వినాలని, దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవాలని, దేవుని యొక్క మరి ఆశీర్వాదం పొందుకోవాలని, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలని వారు తప్పిస్తూ ఉంటారు. ప్రియమైన వారులారా, నీవు దేవుని కొరకు తప్పిస్తూ ఉన్నావా? లేకపోతే శోధనలు బట్టి, ఇబ్బందులను బట్టి నువ్వు మరి దేవుని భక్తిలో తగ్గిపోతూ, లేకపోతే కన్నీరే నీ జీవితంగా మారి నిన్ను నడిపిస్తూ ఉన్నది? ఒకసారి ఆలోచించు. దావీదు మహారాజుకి నీళ్ళు అవసరం. ఆ పరిస్థితులు అంటున్నాడు, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురి ఉన్నది, నా శరీరము నీటి కొరకు దాహము చేత కృషించిపోతూ ఉంది, కానీ నీ కొరకు కూడా నా ఆత్మ తృష్ణ గురి ఉన్నది. నా కష్టాల కన్నా, నా అవసరతల కన్నా ప్రభు నీతో సహవాసమే నాకు ముఖ్యం అనే విధంగా మరి దావీదు మహారాజ్ చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి నీవు ఎటువంటి దాహం కలిగి ఉన్నావు? దేవునితో సహవాసం కొరకు దాహం కలిగి ఉన్నావా? లేకపోతే నీకు డబ్బు దాహమా? లేకపోతే నీకు ఇంకేమైనా అవసరతల దాహమా? లేకపోతే శోధనలు అవే నీకు జీవితంలో ప్రాధాన్యత అయిపోతున్నాయా అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ అవసరత లేదైనా ఆయన తీర్చడానికి సమర్థుడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, ఎవరైనా దప్పికొని ఉంటే నా దగ్గరకు వచ్చి ఆ దాహమును తీర్చుకొనవలెను. నీ యొక్క ఆత్మదాహము తీర్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. నీకు ఏ అవసరత ఉన్ననో నీ ప్రథమ ప్రాధాన్యత యేసుక్రీస్తు మాత్రమే. నిజముగా ప్రార్థనలు ఇంకా ఎక్కువ గడపాలి, భక్తిలో ఇంకా ఎక్కువ ఎదగాలి అని నువ్వు తప్పిస్తూ ఉంటే, ప్రియమైన వారులారా, నీ ప్రాధాన్యత దేవుడై ఉండాలి, యేసుక్రీస్తు అయి ఉండాలి అంటున్నాడు యేసుక్రీస్తు. మీరు దప్పికొంటే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోండి. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి దాహం తీర్చుకుంటే ఏమవుతుంది? ఒక్కసారి ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథము 7:16-17 ఒకసారి ధ్యానిద్దాం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియమైన వారులారా, ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వారి ఆత్మ దాహమును తీర్చుకుంటారో, మరి ఆయన రాజ్యంలో ప్రవేశించినప్పుడు వారికి ఎటువంటి ఆకలి దప్పులు ఉండవు. ప్రియమైన వారులారా, ఎందుకంటే యేసుక్రీస్తే వారి మధ్య సింహాసనాసీనుడై మరి వారి మధ్య నివాసం చేస్తూ ఉంటాడు కనుక వారికి ఎటువంటి ఆకలి దాహము ఉండదు. కానీ ప్రియమైన వారులారా, వారి ప్రతి బాష్ప బిందువును కూడా దేవుడు తుడిచివేస్తాడంట. ఇక ఎప్పుడు వారి జీవితంలో శాంతి సమాధానమే. ప్రియమైన వారులారా, ఇక ఆకలి దప్పులు మాత్రమే కాదు ప్రియమైన వారులారా, ఇక మరణము, రోగము కూడా వారికి ఉండదు. ప్రియమైన వారులారా, మరి నీవు అటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన నీ ప్రథమ ప్రాధాన్యతగా మార్చుకో. అవసరతలు కాదు, సమస్యలు కాదు, శోధనలు కాదు, నీ ఉదయ కాలమందే నీవు మొట్టమొదట ఆయన్ని వెతుకు. ప్రతి పరిస్థితి యందు ఆయన ఎడల తృష్ణ కలిగి ఉండు. అప్పుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ఆయనతో పాటు నివాసం చేస్తావు. ఈ లెంట్ కాల సమయంలో నీ యొక్క ప్రార్థన దేవుని రాజ్యానికి నిన్ను అతి సమీపంగా చేయనుగాక. ఆయన రాజ్యానికి అర్హత సాధించిన బిడ్డగా నీవు ఆయన సన్నిధిలో నువ్వు బలపడుదువుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.